నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఒక సైకో మెంటల్, ఒక పిచ్చి మెంటల్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లే నాకు. ముఖ్యమంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీస జ్ఞానం, చట్టాల పట్ల అవగాహన, సభల పట్ల గౌరవం, సభల పట్ల విలువ ఉండాల్సిన అవసరం ఉండాలా లేదా? ఇలాంటి వ్యక్తి అంటే ఇంతమంది పార్లమెంట్లో ఒక పార్టీకి సిద్ధాంతపరమైనటువంటి వైర్యం ఉన్నా, ఆచరణ పద్ధతిలో వైరాలున్నా, పార్టీల పట్ల వాళ్ళకి గొడవలున్నా, విభేదాలున్నా ఏకగ్రీవంగా అందరూ కలిసి తీర్మానిస్తే ఇతను అధికారంలోకి వస్తాడంట. ఇక్కడ తీర్మానం చేస్తాడంట. ఈయన తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ఇప్పుడున్న బీజేపీని, కాంగ్రెస్ని, తృణమూల్ కాంగ్రెస్ని, డిఎంకేని, బీఆర్ఎస్ని అన్నిటినీ ఏమీ లేకుండా ఒక్కడే కూర్చొని పార్లమెంట్లో తీర్మానం చేస్తాడంట. అమరావతి కుదరదు, మావిగని పెడతానని. అమరావతి కుదరదు, మావిగని పెడతానని బీజేపీ లేకుండా ఉంటుందా పార్లమెంట్లో? ఈరోజు మద్దతు ఇచ్చి రేపు పొద్దున వ్యతిరేకంగా మాట్లాడిద్దా? కాంగ్రెస్ లేకుండా ఉంటుందా పార్లమెంట్లో? ఇక పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలా? పాకిస్తాన్ స్వభావం కలిగినోడు పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలా సభ్యుల్ని, లేకపోతే దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకోవాలా సభ్యుల్ని మన భారత పార్లమెంట్లో మాట్లాడటానికి. కాబట్టి నేను ఒకటి చెబుతా ఉన్నా, చాలామంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ పార్టీ కాదు. నేను అనేక సార్లు చెప్పా. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పార్టీలో ఉన్న ధర్మాన లాంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు, ఆ పార్టీలో ఉన్న ఎంపీలు అబాస్ పాలవుతూ ఉన్నారు. కనీస గౌరవం లేకుండా పోతూ ఉంది. ఏకాకులైపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ పార్టీని విడిపోండి. ఆ పార్టీలో ఉండొద్దు. అది మెంటల్ పార్టీ, హంతకుల పార్టీ. కాబట్టి ఆ పార్టీలో ఉండొద్దు. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి నేత. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పద్ధతి ఉండేది, ఒక ఆచరణ ఉండేది, ఒక స్పష్టత ఉండేది. కానీ ఈరోజు ధర్మాన మాట్లాడతాడు, మీరు తీర్మానం చేస్తే రేపు మేము తీసేయలేమా, పార్లమెంట్లో కూడా మార్చలేమా అని చెబుతాడు. అంటే మెంటలోడు అయిపోతూ ఉన్నాడు. మెంటలోళ్ళు సహవాసం చేస్తే మెంటలోళ్ళు అయిపోతూ ఉన్నట్టు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఎవరు కూడా దీని మీద చర్చ పెట్టొద్దు. మీ సంతోష క్షణాలని ఆస్వాదించండి. అమరావతి మనందరి రాజధాని. టెక్నికల్గా రైతులు వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళు త్యాగ పురుషులు అయ్యారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు కాబట్టి దీన్ని కాపాడుకోగలిగారు. అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి, అమరావతిలోకి వచ్చినటువంటి ఏ సంస్థలైనా, ఏ వ్యవస్థలైనా, ఏ ఫ్యాక్టరీలైనా, ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. ఈరోజు శాశ్వతమైనటువంటి ఒక చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నువ్వు మెంటలోడు కాదని నిరూపించుకోవాలనుకుంటే, నువ్వు సైకో కాదని నిరూపించుకోవాలనుకుంటే నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఈ మాటలే చెప్పు. నేను మావిగం చేస్తానని, లేకపోతే గావిగం చేస్తానని, దెందులూరుతోటి మొదలైనటువంటి ఇంకొక పదాన్ని పెడతానని, తాతోటి మొదలయ్యే పదాలు ఇంకొకటి పెడతానని నువ్వు చెప్పు. జనం తరిమి నిన్ను తన్నకపోతే అప్పుడు అడుగు. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఉత్సవాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను.